హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే స్టార్టింగే మసాలా చూపించాను కదా, చెప్తాను ఆ మసాలా ఏంటో. నేను ఈరోజు ఒక కేరళ రెసిపీతో అయితే మీ దగ్గరికి వచ్చేసాను. అదేంటన్నారా, కడల కర్రీ. అందులో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని, అది కూడా కొబ్బరి నూనె వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు అవి వేగాక టమాటాలు వేసుకుని, దాని తర్వాత నానబెట్టుకున్న శనగలను కూడా వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని అవి కూడా కొంచెంసేపు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, దాని తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్ అయితే పెట్టేయాలి. ముందుగా నేను చూపించిన మసాలాలో కొద్దిగా నానబెట్టిన శనగలు పక్కకు పెట్టుకుని, అందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అన్నీ వేసుకుని అదైతే బాగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కుక్కర్ 3 విజిల్ వచ్చిన తర్వాత ఆ పేస్ట్ని అయితే ఇందులో మనం వేసేయాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా మస్తుగా వేసుకోవాలన్నమాట. దీన్ని కడల కర్రీ అంటారనమాట. అయితే యమ్మీ ఉంటుందన్నమాట ఈ కడల కర్రీ అనేది. అయితే ఇది మెయిన్గా ఈ కేరళ వాళ్ళు పుట్టులో తింటారనమాట. పుట్టు కడల కర్రీ ఫేమస్. ఇదే పుట్టు చేసే పాత్ర అంటే మనం గిన్నె అలా అంటాం కదా, పుట్టు పాత్ర అనమాట. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో చూసేయండి.